బీఆర్ఎస్ ర్యాలీలో రఫా ఫ్లెక్సీలపై మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు. తెలంగాణను ప్యాక్షన్ రాష్ట్రంగా చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. పేదలకు ఏం కష్టం వచ్చిందని రఫా అంటూ ఫ్లెక్సీలు కడుతున్నారని ధ్వజమెత్తారు. నేను 6 అడుగుల అందగాడు అని ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లేకార్డులు పెట్టుకొని రప్పట. ఏంటి రప్ప? దేనికి రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతలతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్పండి టింగ్ డబ్బులు పడుతున్నందుక రప్ప. కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తారు. మాజీ ముఖ్యమంత్రి గారు, అయ్యా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఏం కమిషన్ మిమ్మల్ని పిలిస్తే మీరేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళ? తప్పు చేశారు కాబట్టి తప్పు రుజువు కాబోతుంది కాబట్టి భుజాలు తడుముకుంటున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు ముమ్మాటిగా చేశారు. మీరు నిజంగా నిస్వార్థ పరులైతే మీరు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద ముసలి కన్నీరు ఇప్పుడు కారుస్తున్నారు. ఏదైతే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో శ్రీశైలం నీరు ఈ పోరేడు ప్రాంతమైన నల్లగొండ ప్రాంతం సస్యశ్యామలమయ్యే ప్రాజెక్టుని ఏనాడైనా మీ 10 సంవత్సరాలలో ఆనాటి దళిత తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని కనీస విజ్ఞత జ్ఞానమైనా మీకు వచ్చిందా?